వాళ్ళ మధ్య జరుగుతున్న పోరాటం చాలా కష్టం కదా. ఇక్కడే అసలు ట్విస్ట్. కృష్ణుడు యుద్ధం ఎలా చెయ్యాలో వ్యూహాలేంటో చెప్పడు. అసలా టాపిక్కే ఎత్తడు. దానికి బదులుగా సంభాషణను పూర్తిగా లోపలికి, మనసు వైపుకు తిప్పుతాడు. ఎందుకంటే అసలైన యుద్ధం జరుగుతోంది బయట కాదు, అర్జునుడి మనసులోనే. కృష్ణుడు చెప్పిన సమాధానంలో మొదటి, అతి ముఖ్యమైన పాయింట్ ఇదే: ఆత్మ. దీన్నే జీవుడు అని కూడా అంటారు. మొత్తం గీతను అర్థం చేసుకోవాలంటే ఈ కాన్సెప్ట్ చాలా ముఖ్యం. సింపుల్గా చెప్పాలంటే మనం ఈ శరీరం కాదు, మనం ఈ శరీరంలో ఉండే ఒక శాశ్వతమైన శక్తి, అంతే. ఈ పోలిక చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చావు, పునర్జన్మ ఇలాంటి పెద్ద పెద్ద విషయాల్ని గీత ఎంత సింపుల్గా వివరిస్తుందో చూడండి. మన శరీరం మనం వేసుకునే బట్టల్లాంటిది. అవి పాతవైపోతే, చిరిగిపోతే తీసిపడేసి కొత్తవి వేసుకుంటాం, కరెక్టే గదా? ఆత్మ కూడా అంతే. అది ఎప్పటికీ ఉంటుంది. అంటే దీనర్థమేంటి? ఆత్మకు నాశనం లేదు, దానికి పుట్టుక లేదు, చావు లేదు. అది ఎప్పటికీ ఉంటుంది. దాన్ని ఏ కత్తి కొయ్యలేదు, ఏ నిప్పు కాల్చలేదు. సో కృష్ణుడు అర్జునుడితో ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎవర్నీ నిజంగా చంపలేవు. ఎందుకంటే వాళ్ల అసలైన రూపమైన ఆత్మను నువ్వు టచ్ కూడా చెయ్యలేవు అని. సరే, మనమీ శరీరం కాదు, శాశ్వతమైన ఆత్మ అనే అర్థమైంది.